కుమార్ వ్యాఖ్యలపై స్పందించారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. అంబటి రాంబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారన్నది కరెక్ట్ కాదు అన్నారు. ఎవరు పడితే వాళ్ళు ముఖ్యమంత్రిని దుర్భాషలాడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలుసుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు. కక్ష సాధింపు ధోరణితోటి చేసినటువంటి ప్రయత్నం అని క్లియర్గా అర్థమైపోతుంది. కనీసం అక్కడ ఇంటి మీద దాడి చేస్తుంటే 6 గంటల సేపు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఆర్సన్ కేసులో. ఆర్సన్ కేసు అంటే ఇంటి మీదకి మంటలు వచ్చేలాగా పెట్రోల్ బాంబులు విసిరితే దాంట్లో స్టేషన్ బెయిల్ నేను ఎప్పుడు వినలేదు. అలాగే తిట్టాడన్న కేసులో తీసుకొచ్చి అప్పుడే 2 వారాలు అయిపోయినట్టుంది. తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టడం ఇది టూ మచ్ అనమాట. అంత సీనియర్ వ్యక్తి అయి ఉండి ఒక ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో, వినలేని పదజాలంతో 3-4 సార్లు దూషిస్తే మరి ఆ వ్యక్తిని చూడడానికి వెళ్ళినందుకు మాకు కూడా ఇబ్బంది కలుగుతుంది. అది అన్యాయంగా అరెస్ట్ చేశారన్నది కరెక్ట్ కాదు. ఎంచేదంటే ఆయన మాట్లాడిన దుర్భాషలను బట్టి ఆ పదజాలాన్ని ఒకసారి మీరు ఆ వీడియోలు వింటే దాన్ని బట్టి మీకు అర్థం అవుతుందని చెప్పి